హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో అయితే ఒక 3 బ్లౌజులు అయితే ఉన్నాయండి. అర్జెంట్ ఇవ్వాల్సినవి అయితే ఉన్నాయి. ఈ మధ్య అయితే ఎక్కువ అర్జెంట్ అయితే వస్తున్నాయని చెప్పినా కదా, ఇవి కూడా అవేనండి. ఈ 3 బ్లౌజులు నేను కట్ చేసుకొని పెట్టేసుకున్నా. ఆల్రెడీ కటింగ్ వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదండి. షూట్ చేసినా కాకపోతే మళ్ళీ వేరే వీడియో కింద అయితే పెట్టిన. అదైతే ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ మీకు చిన్న చిన్న టిప్స్ అవి చెప్తూ మనము తొందరగా స్టిచ్చింగ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఏమేమి టిప్స్ పాటించాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే ఉంటుందండి. ఎక్కువ కస్టమర్స్ రావట్లేదు అని చెప్పేసి కొంతమంది అయితే కామెంట్స్ అయితే చేస్తుండ్రు కదా, వాళ్ళ కోసము నేను ఆల్రెడీ ఎక్కువ రావడానికి ఏం చేయాలో కూడా టిప్స్ అనేవి చెప్పిన. ఇప్పుడు మనము సక్సెస్ అవ్వడానికంటే మన స్టిచ్చింగ్ని మన కటింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ అనేటివి షేర్ చేస్తూ ఉంటాండి. జస్ట్ ఒక బ్లౌజ్ అయితే ఇప్పుడే కుట్టేసిన, అదేమీ షూట్ చేయలేదు. చిన్న క్లిప్స్ అవి షూట్ చేసినండి, మరీ పూర్తిగా వీడియో ఏమీ షూట్ చేయలేదు, కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. ఇక్కడైతే నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ అయితే కుట్టి పెట్టేసుకున్నా. ఇవి ఆఫ్టర్నూన్ వరకు ఇవ్వాల్సిన బ్లౌజులు అండి. ఆఫ్టర్నూన్ వరకు ఇవ్వాలి కాబట్టి నేను తొందరగా కట్ చేసుకున్నాను. నేను కటింగ్ వీడియో అనేది మీకు పెట్టలేను, జస్ట్ స్టిచ్చింగ్ వీడియో అనేది చెప్తూ అంటే చూపిస్తూ మీకు టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పేసి. ఫస్ట్ అయితే మనము స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి మంచిగా తొందరగా సక్సెస్ కావాలంటే, అంటే కొందరు కొన్ని ఏళ్ళు అయితే కూడా అండి 3-4 ఇయర్స్గా కుడుతున్న వాళ్ళు కూడా సక్సెస్ అనేది తొందరగా అయితే చూడరు కదా. కాకపోతే 1 ఇయర్ 1.5 ఇయర్లోనే మనము తొందరగా సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మనం చేయాల్సిందైతే మనం స్టిచ్చింగ్ చేస్తున్న విధానాన్ని ఒకవేళ రాంగ్ అయితే ఏదన్నా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మనం ఒక బ్లౌజ్ ఎవరికన్నా కుట్టినామంటే నాకు ఇక్కడ కొంచెం మిస్టేక్ ఉంది, లేకపోతే ఇక్కడ కొంచెం మిస్టేక్ ఉంది అని చెప్పేసి చెప్తారు కదండి కస్టమర్ మనకి. అప్పుడు ఆ మిస్టేక్ని, ఇప్పుడు వాళ్ళు చెప్పిన మిస్టేక్ని మనము వెంటనే సరిదిద్దుకోవాలి. అంటే మీకు తెలియకపోయినా వేరే వీడియోస్ అన్న చూసి, లేకపోతే ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి కదండి, ఏ మిస్టేక్ ఏం చేయాలని చెప్పేసి అట్లా వీడియోస్ అవి చూస్తూ మీరు స్టిచ్చింగ్లో కొంచెం కొన్ని టిప్స్ అనేటివి పాటిస్తూ ఇంప్రూవ్ అయితే చేసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే బ్లౌజ్ ఎంత మంచిగా నీట్గా ఫినిషింగ్ ఉన్నా, అంటే స్టిచ్చింగ్ ఎంత నీట్గా చేసినా ఫిట్టింగ్ అనేది బాగుండదు. కొందరేమో ఫిట్టింగ్ ఎంత మంచిగా ఫిట్టింగ్ చేసినా స్టిచ్చింగ్ అనేది అంటే కుట్లేయడము అట్లా నీట్గా అయితే ఉండదు. ఆ విధంగా కొన్ని టిప్స్ అయితే ఉంటాయండి. ఒక్కోసారి బ్లౌజ్ చూడడానికి బాగుంటే వేసుకోవడానికి అయితే బాగుండదు, ఒక్కొక్కసారి వేసుకోవడానికి బాగుంటే చూడడానికి బాగుండదు. ఇట్లా 2 విధాలుగా అయితే ఉంటుందండి. అంటే మనము ఎట్లా కుడుతున్నాము అనేది ఇంపార్టెంటే, నీట్గా కుడుతున్నామా లేదా అనేది ఇంపార్టెంటే. అట్లా నీట్గా ఒకటి కుడితే సరిపోదు కదండి, మంచిగా సెట్ అయ్యేటట్టు కుట్టే విధానం కూడా మనం నేర్చుకోవాలి. ఒకరు మనకి ఏదన్నా మిస్టేక్ అనేది చెప్పారనుకోండి, నాకైతే స్టార్టింగ్లో ఎక్కువ వచ్చేదైతే భుజాలు జారుతున్నాయి అని చెప్పేసి వచ్చేవాళ్ళు. చాలామంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఎవరొక్కరు సైలెంట్గా ఉండేవారో తెలియదు కానీ మ్యాక్సిమం అయితే భుజాలు జారుతున్నాయి అని చెప్పేసి అయితే చెప్పేవాళ్ళు. అప్పుడు నేనేం చేస్తుంటే భుజాలు ఎందుకు జారుతున్నాయి అని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే చేస్తాను కదండి. ఇప్పుడు యూట్యూబ్లో నేను ఎక్కువ ఛానల్ పెట్టినా కానీ నేను స్టార్టింగ్ అయితే చిన్నగా చూసుకుంటూ యూట్యూబ్లో అక్కడక్కడ చిన్నగా మనకి ఏ మిస్టేక్ ఉంది, మనం చేసేటప్పుడు మనం ఏ మిస్టేక్ చేస్తున్నాము, ఎదుటి వాళ్ళు మనకి ఏ మిస్టేక్ గురించి మనకు చెప్తున్నారని చెప్పేసి దాని ప్రకారం వీడియోస్ అనేటివి ఉంటాయి. ప్రతి ఒక్క వీడియో ఉంటుందండి. భుజాలు జారకుండా ఉంటుంది, చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది, ప్రతి ఒక్కదానికి మనకి యూట్యూబ్లో వీడియోస్ అనేటివి ఉంటాయి. ఆ విధంగా నేను 1-2 సార్లు అయితే వీడియోస్ అనేటివి చేసి భుజాలు జారకుండా ఏ విధంగా కుట్టాలని చెప్పేసి ఆ వీడియోస్ అట్లా చూసి నేనైతే ఆ మిస్టేక్ మళ్ళీ ఇంకోసారి చేయకుండా అయితే ట్రై చేస్తున్నా. మళ్ళీ మనకు నెక్స్ట్ ఒకసారి కస్టమర్ ఇచ్చారనుకోండి, మనం ఒకసారి చేసిన మిస్టేక్ని మళ్ళీ చేసినాం అనుకోండి, ఆ కస్టమర్ మన దగ్గరికి మళ్ళీ అయితే రారు. ఎందుకు చెప్తున్నా అంటే నా ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. లేదు మనము ఒకసారి చేసిన మిస్టేక్ని మళ్ళీ రిపీట్ చేయకుండా ఇంకోసారి కుట్టినాం అనుకోండి, ఆ మిస్టేక్ సరిదిద్దుకొని ఖచ్చితంగా ఫస్ట్ ఒకటి ఖరాబ్ అయినా పర్లేదు కానీ నెక్స్ట్ మంచిగా కుట్టింది కదా అని చెప్పేసి మళ్ళీ మన దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒక్కసారి ఇస్తారండి అవకాశం ఎవరైనా, ఎందుకంటే మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా కుట్టేవాళ్ళు. అందుకనే చెప్తున్నా, అందరికీ ఒకేసారి కొంచెం ఖరాబ్ అయినా కూడా ఇవ్వాలి మళ్ళీ అనే ఉద్దేశం అయితే ఎవరికి ఉండదు కదా. ఒక్కటి ఇచ్చి అది మనము మంచిగా వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా కుట్టలేదంటే ఖచ్చితంగా మనకి ఇవ్వరు బ్లౌజ్ అనేది.
ఒక్కసారి చూస్తారు అంతే. మళ్ళీసారి మనం అదే మిస్టేక్ చేసినాం అనుకోండి, ఇంకోసారి మన దగ్గరికి మాత్రం అస్సలు రారు. ఏదైనా ఇదే కాదు, మీరు షోల్డర్స్ జారడం అనే కాదు, చంక దగ్గర ముడతొచ్చి కొంతమంది అంటారు, షోల్డర్ దగ్గర కొంచెం పైకి లేచినట్టు కూడా కొంచెం పఫ్ లాగా వచ్చి హ్యాండ్ వచ్చినట్టు కూడా నాకు స్టార్టింగ్లో మిస్టేక్స్ ఉండే అండి. ఆ మిస్టేక్స్ అన్నీ సరిదిద్దుకుంటూ ఇక్కడి వరకు, అంటే ఇప్పుడు మంచిగా సీజన్ బట్టి కొంచెం బిజీగా ఉండే అవకాశం అయితే దొరికింది నాకు. నార్మల్గా ఉన్న టైంలో ఎక్కువ రాకపోవచ్చు, కాకపోతే మ్యారేజ్ సీజన్లో, ఫెస్టివల్ సీజన్లో అయితే ఖచ్చితంగా ఉంటాయండి. నాకు టైం లేనంతగా కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. మరీ నేను ఎక్కువ కూడా తీసుకోనండి, మరీ నాకు కాని విధంగా అయితే నేను తీసుకోను. నా హెల్త్ నేను చూసుకుంటాను అండి, ఇంపార్టెంట్. నా హెల్త్ నాకు ఖచ్చితంగా ఇంపార్టెంట్. మనం ఒక్కరము లేవ్వకుండా హెల్త్ బాగాలేక పండుకుంటే మన ఇంట్లో ఏడి పని ఆనే ఆగిపోతుంది, ఎక్కడి వాళ్ళు అక్కడనే ఆగిపోతారు కదా. ఆ విధంగా ఒక్కరోజు మనం ఎక్కువ కష్టం తీసుకొని చూస్తే 2-3 రోజులు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సి అయితే వస్తుంది. అందుకనే నేను ఎక్కువ అయితే తీసుకోను. మరీ పొద్దున్న దాకా ఎంత ఉన్నా కుడతండి, నైట్ టైం కూడా నైట్ అంతా కుట్టాలి ఉన్నాయి కదా అని చెప్పేసి అట్లా మాత్రం నేను ఎప్పుడు తీసుకోను. ఫ్యూచర్లో కూడా తీసుకునే ఉద్దేశం కూడా లేదండి. ఎంత స్ట్రాంగ్ ఉన్నా, ఎంత ఓపిక ఉన్నా మాత్రం నేను ఎంతవరకు కుట్టాలనో అంతవరకే కుడతా. కొన్ని టిప్స్ అండి, మనకి ఏదన్నా మిస్టేక్ ఉంది అంటే ఆ మిస్టేక్ని సరిదిద్దుకుంటూ రావడమే. మనము ప్రతి ఒక్కటి ఏ దాంట్లో చిన్నది ఏదన్నా చెప్పినా కూడా నోట్ చేసుకోండి. ఒకవేళ మీకు గుర్తు లేదంటే, ఎవరన్నా కస్టమర్ ఏదైనా మిస్టేక్ చెప్తే మీరు ఆ మిస్టేక్స్ని ఒకరిద్దరు అయితే చెప్పరు కదండి. ఎంతమంది మనం ఏ బ్లౌజులో ఏ మిస్టేక్ చేసినా ఖచ్చితంగా మనకు చెప్తారు కదా. ఆ విధంగా కొన్ని మిస్టేక్స్ అనేటివి మనము నోట్ చేసుకున్నా కూడా వీలున్నప్పుడు, టైం దొరికినప్పుడు మంచిగా వాటిని సరిదిద్దుకునే అవకాశం అయితే దొరుకుతుంది మనకి. ఆ విధంగా నీట్గా వాళ్ళు చెప్పిన ప్రకారము ఎక్కువ తక్కువ కాకుండా కుట్టినామనుకోండి, కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువ వస్తారు. మనకు టైలరింగ్ చేసే వాళ్ళకు కూడా కొంచెం మంచిగానే ఉంటుంది కదండి. ఇప్పుడు ఒకరు కాకుండా ఇద్దరు మన దగ్గరికి వస్తుండ్రు అంటే ఆల్రెడీ మనము సక్సెస్ అయినట్టే బిజినెస్లో. మంచిగా తొందరగా సక్సెస్ కావాలంటే ఏం చేయాలో కూడా నేను వీడియో అయితే షేర్ చేసినండి. జస్ట్ ఇవి టిప్స్ పరంగా చెప్దాము తొందరగా సక్సెస్ అవ్వడానికి అని చెప్పేసి. స్టార్టింగ్లో అందరూ మిస్టేక్స్ చేస్తారు, కాకపోతే తొందరగా సరిదిద్దుకునే వాళ్ళే స్టిచ్చింగ్ ఫీల్డ్లో తొందరగా ఎదుగుతారండి. ఎందుకు చెప్తున్నా అంటే, కొత్తగా నేర్చుకునేటప్పుడు ఏదన్నా మిస్టేక్ అయింది అని చెప్పి వేరే వాళ్ళు కస్టమర్స్ ఎవరైనా చెప్పారు అనుకోండి, దాన్ని కొందరు తీసుకోలేరు. ఏదో ఇక నేను మీరు తప్పు కుట్టేసిన, అసలు నాకు స్టిచ్చింగే రాదు అని చెప్పేసి ఒక దాంట్లోకైతే వెళ్ళిపోతారు. అసలు నేను ఎంత ట్రై చేసినా నాకు స్టిచ్చింగ్ వస్తలేదు, ఎవరో ఏదో ఒక రీజన్ అయితే చెప్తుండ్రు అని చెప్పేసి మనకే బాధ అనిపిస్తుంది. స్టార్టింగ్లో నాకు అనిపించింది ఈ విధంగా. ఎంత మంచిగా, ఎంత నీట్గా కుట్టినా, ఎంత మైండ్ అంతా ఒకే దాని మీద పెట్టినా కూడా ఏదో ఒకటి మిస్టేక్ చెప్తుండ్రు అని చెప్పేసి. ఉంది కాబట్టే చెప్తారండి, మనకు కావాలని అయితే చెప్పారు కదా. మిస్టేక్ ఉంది కాబట్టే మనం మళ్ళీ ఆ మిస్టేక్ చేయొద్దనే మనకు చెప్తారు. వాళ్ళ బ్లౌజులు కూడా మంచి కుదిరితే మనకు ఎందుకు చెప్తారు చెప్పండి. బ్లౌజులు కుదరకపోతే ఖచ్చితంగా ఆ మిస్టేక్ని మనకు చెప్పే హక్కు వాళ్ళకు ఉంది. మనం దాన్ని సరిదిద్దుకుని మళ్ళీ ఆ మిస్టేక్ చేయకుండా కుట్టే బాధ్యత మనకుంది. కాబట్టి ఈ విధంగా మనము చిన్న మిస్టేక్స్ ఎవరైనా చెప్తే కూడా వీళ్ళు ఇట్లా అంటుండ్రు అట్లా అంటుండ్రు ప్రతిదానికి పేర్లు పెడతారు అనుకోకుండా, వాళ్ళు ఏదైతే మిస్టేక్ మనకు చెప్తుండ్రో ఆ మిస్టేక్ చెప్పిన వాళ్ళకు మన మంచికే చెప్తుర్రు అని చెప్పేసి దాన్ని మళ్ళీ చేయకుండా చేసుకునే అవకాశం మనకు దొరుకుతుంది. కాబట్టి మళ్ళీ దాన్ని మంచిగా నేర్చుకొని ఒకసారి కుట్టినామనుకోండి, అది మైండ్లో నిలిచిపోతుంది కదండి. ఒకసారి ఒక మిస్టేక్ మనం అది నేర్చుకున్నామంటే మళ్ళీ ఒకసారి చేసే అవకాశమే ఉండదు, మళ్ళీ వాళ్ళు మనని అనాల్సిన అవకాశమే ఉండదు కదా. ఎవరికి మనల్ని అనే అవకాశం అయితే ఇవ్వద్దండి. ఎందుకు అంటే, మనము ఏమంటారు, ఫ్రీగా ఏమి కుట్టట్లేదు, మనం తీసుకోవడానికి కూడా వాళ్ళు ఏమి ఫ్రీగా అయితే మన దగ్గర అయితే కుట్టించుకుంటలేరు కదా. అట్లా వాళ్ళకేం ఫ్రీగా రాదు, మనకు కూడా ఏం ఫ్రీగా రాదు. ఒకవేళ కావాల్సుకొని అంటే మాత్రము మనకు తెలిసిపోతుందండి, వాళ్ళు కావాల్సుకొని ప్రతిదానికి ఏదో ఒక రీజన్ చెప్తుండ్రు అని చెప్పేసి మనకి ఈజీగా అర్థమైపోతుంది. కావాలని అయితే చెప్పరు. ఒకవేళ కావాల్సుకొని డీమోటివేషన్ చేయాలని కూడా కొందరు ఉంటారు కదండి. సక్సెస్ కావద్దు, లేకపోతే ఇట్లా ఏదో ఒకటి చెప్తే కొంచెం ఇంట్రెస్ట్ అనేది పోతుంది అని చెప్పేసి చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని మనం పక్కకు పెడితే మంచిగా మన కోసం మంచిగా చెప్పే వాళ్ళని ఆలోచించుకొని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒక మిస్టేక్ ఎప్పుడు చేయకుండా చూసుకుంటూ చిన్నగా ప్రతి ఒక్క మిస్టేక్ని దాన్ని సరిదిద్దుకుంటూ బ్లౌజ్ మొత్తము
పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుందండి. ఎవరు ఏ మిస్టేక్ చెప్పినా ఆ మిస్టేక్ ఎందువల్ల వచ్చింది, దేని గురించి వచ్చింది, ఎక్కడ మిస్టేక్ చేసినా అని చెప్పేసి మళ్ళీ కుట్టేటప్పుడు కట్ చేసుకునేటప్పుడు ఆ మిస్టేక్ నీట్గా అర్థం చేసుకొని కట్ చేసుకొని కుడితే ఆ మిస్టేక్ అనేది మళ్ళీ జరగదు. నాకు తెలిసింది మీకు షేర్ చేస్తున్నా అండి. నేను ఏదో గొప్ప ఫ్యాషన్ డిజైనర్ని, నాకు అన్నీ తెలుసు అని అయితే కాదు. నాకు తెలిసింది నాకంటే తక్కువ తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది, నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్ కాదు. కాకపోతే నాకంటే తక్కువ తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి షేర్ చేస్తున్నా. ఇక్కడ బ్లౌజ్ అనేది ఆల్రెడీ అయిపోవడానికి అయితే వచ్చిందండి. ఒకటి ఆల్రెడీ కంప్లీట్ చేసిన, ఇంకోటి కూడా కంప్లీట్ చేసిన. మధ్యలో వాటర్ అనేది ఖచ్చితంగా తాగుతుంది. ఇది నేను జస్ట్ అనుకోకుండా వాటర్ తాగింది, క్లిప్ అనేది దాంట్లో పడ్డది. కానీ ఎక్కువ వాటర్ అనేది ఈ మధ్య తాగుతున్నా అండి. ఎంత స్టిచ్చింగ్ చేసినా, నేను ఎంత బిజీ ఉన్నా ఖచ్చితంగా 4 నుంచి 5 లీటర్ల వరకు వాటర్ అనేది తీసుకుంటున్నా. ఇంతకుముందు చిన్న హెల్త్ ఇష్యూ అయితే వచ్చిందండి నాకు, బాగా చిన్నది కూడా ఏం కాదు. నేను చిన్నది అనుకున్నా కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది అది బాగానే పెద్దదని. అందుకనే ఎంత బిజీ ఉన్నా, ఎన్ని బ్లౌజులు నాకు కుట్టడానికి వచ్చినా నేను ఎంతవరకు కుడతానో అంతవరకు తీసుకొని అయితే హెల్తీగా ఉంటూ మంచిగా వాటర్ అది తాగుతూ స్టిచ్చింగ్లో మంచిగా ఉన్న కాడికైతే మంచిగా సక్సెస్ అనేది చూస్తున్నాండి. ఇంతే ఫ్రెండ్స్. టిప్స్ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.